78 సంవత్సరాల క్రిందట అప్పటి ప్రధాని అయిన శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే, "At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom." వావ్! మీ అందరికీ స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 78 సంవత్సరాల క్రిందట నిజంగానే ప్రపంచమంతా నిద్రిస్తున్న సమయంలో భారతదేశము స్వాతంత్రానికి అవేకన్ అయింది. ఈరోజు మన అంశము ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్. చాలా ప్రాముఖ్యమైన విషయాలు చరిత్ర నుండి మరియు ఈ పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకోబోతున్నాము. ఈ చక్కటి ఇండిపెండెన్స్ డే స్పెషల్కి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రభువా, స్వాతంత్రమును ప్రేమించే దేవుడవునైనా, ప్రతి ఒక్కరూ కూడా ఫ్రీగా ఉండాలి, ఫ్రీ చాయిస్ కలిగి ఉండాలి అని ఉద్దేశించి మమ్మల్ని స్వేచ్ఛతో సృష్టించిన దేవా, ఈ సమయమందు చరిత్రను, నీ వాక్యాన్ని మేము చూస్తున్న సమయంలో మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించి మా ప్రభువైన యేసు క్రీస్తు వారు మహిమపరచబడినట్లు ఈ ప్రసారమును మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, మన భారతదేశానికి స్వాతంత్రము ఒక అర్ధరాత్రి వేళ మనకు వచ్చింది. ఆగస్ట్ 15, 1947 సంవత్సరంలో ఆ రోజు భారతదేశము మాత్రమే కాకుండా పాకిస్తాన్ కూడా రెండు దేశాలుగా వారికి స్వాతంత్రం వచ్చింది. మరి పాస్టర్ గారు, మన భారతదేశం 1757 నుంచి బ్రిటిష్ వాళ్ళు మరి ఆగస్ట్ 15, 1947 సంవత్సరాల వరకు, అంటే 200 సంవత్సరాల వరకు మనల్ని పరిపాలించి ఉన్నారు. అయితే ఎందుకని ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఆగస్ట్ 15 రోజునే మనకు స్వతంత్రం అనేది ఇచ్చి ఉన్నారండి? వావ్, చాలా మంచి ప్రశ్న మీరు అడుగుతున్నారు. ఎందుకు ఆగస్ట్ 15ని ఎన్నుకున్నారు? ఆ టైంలో బ్రిటిష్ వైస్రాయ్ లూయిస్ మౌంట్ బ్యాటన్, ఆయన భారతదేశంలో బ్రిటిష్ తరపున మనల్ని పరిపాలన చేస్తున్న టైంలో బ్రిటిష్ వారు, మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వండి అని ఆయనకి ఆజ్ఞ జారీ చేశారు. ఆయన డిసైడ్ చేయాలి ఇప్పుడు ఏ రోజున భారతదేశానికి ఈ ఫ్రీడమ్ ఇవ్వాలి, ఆయన డిసైడ్ చేయాలి. ఈ మౌంట్ బ్యాటన్ ఆయన ఆగస్ట్ 15ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే, ఆ టైంలో 2వ ప్రపంచ యుద్ధం అప్పుడే ముగిసింది. 2వ ప్రపంచ యుద్ధం 1945లో ఆగస్టు 15న 2వ ప్రపంచ యుద్ధం ఎండ్ అయిపోయింది. ఎలాగా అంతమైందంటే, జపాన్ ఆగస్టు 15, 1945లో సరెండర్ అయిపోయింది alliesకి. అక్కడితో 2వ ప్రపంచ యుద్ధం అంతమైపోయింది. సరిగ్గా ఆ రోజునే కొరియా దేశానికి కూడా జపాన్ నుండి స్వతంత్రము వచ్చింది. సో ఈ మౌంట్ బ్యాటన్ ఆ డేట్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ టైంలో కొంతమంది ఆయన్ని ఎంకరేజ్ చేశారు, ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది, ఎందుకంటే ఆ టైంలో స్వాతంత్రం కోసం చాలా అలజడి భారతదేశంలో కలుగుతుంది. కొంచెం ఆలస్యం చేస్తే, కొంతమంది అన్నారు మౌంట్ బ్యాటన్తో, మీరు గనక ఆలస్యం చేస్తే, ఆగస్టును పోనిస్తే, ఇంక మీరు ట్రాన్స్ఫర్ చేయటానికి మీ చేతిలో పవర్ ఉండదు, ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని అన్నారు. అందుగురించి ఆయన ఆగస్ట్ 15ని ఎన్నుకున్నారు. ఆగస్ట్ 15, 1947లో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. చాలా చక్కని వివరణ ఇచ్చినందుకు మీకు వందనాలండి. అయితే
మనం ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశానికి ఒక మిడ్ నైట్న స్వాతంత్రం వచ్చినట్టు మనకి చరిత్ర తెలుపుతుంది. అయితే ఈ యొక్క మిడ్ నైట్ స్వాతంత్రము బైబిల్తో ఏమన్నా మనకి సంబంధము మనము తేగలమంటారా? చాలా బ్యూటిఫుల్గా మంచి ప్రశ్న మీరు అడిగారు. అవును, ఈ మిడ్ నైట్, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్, బైబిల్లో కూడా 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకు బయటకు వస్తున్నాయి. మనము ఆ రోజున ఆగస్టు 14 ఆ మిడ్ నైట్న 2 దేశాలకి ఫ్రీడమ్, భారతదేశానికి, తర్వాత పాకిస్తాన్ దేశానికి. కానీ మన సహోదరులైన పాకిస్తానీస్ వారు ఆగస్టు 14ను సెలబ్రేట్ చేసుకుంటారు. సో నిన్నటి దినాన్ని వారు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే అది వారికి ఒక ఇస్లాంలో ఒక మంచి రోజని వారు 14ని సెలెక్ట్ చేసుకున్నారు. మనం భారతదేశంలో 15కి సెలెక్ట్ చేసుకున్నాం, అంటే 15కి మనం ఎన్నుకున్నాము. ఇది లూయి మౌంట్ బ్యాటన్ ఆయన ఏం చేశారంటే ఒకరోజు పాకిస్తాన్కి ట్రాన్స్ఫర్ పవర్ చేసి తర్వాత ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయాలి అలాగ అనుకున్నారు అన్నమాట. అంటే 2 సందర్భాల్లో కూడా ఆయన ఉండాలని ఇష్టపడ్డారు. వారికి స్వాతంత్రం వస్తున్నప్పుడు వారి సంతోషాన్ని చూడాలి పాకిస్తాన్లో, తర్వాత మరి ఢిల్లీలో భారతీయులు స్వతంత్రాన్ని ఆనందిస్తున్నప్పుడు, ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు నేను కూడా ఉండాలని ఆశతో ఈ 2ను ఆయన కోఆర్డినేట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథానికి వెళ్ళినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో మిడ్ నైట్, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్, చాలా చక్కటి విషయాలు మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా ఒక బబులోను దేశానికి మనం వెళ్దాం. బబులోను దేశం చాలా పవర్ఫుల్గా ఉన్న దేశం. బబులోను రాజ్యాన్ని ఒక యుద్ధం లేకుండానే కోరేషు చక్రవర్తి ఓడించాడు. ఎప్పుడు జరిగింది? బబులోను ఎప్పుడు పతనమైంది? ఎప్పుడు మాదీ పార్శిక రాజ్యం ఉనికిలోనికి వచ్చింది? ఎప్పుడంటే దట్ వాజ్ ఆల్సో ఎ మిడ్ నైట్. ఇది ఎలా జరిగిందని మనము చూడొచ్చు. చరిత్రకారులు మనకి ఎగ్జాక్ట్ డేట్, సంవత్సరం ఆర్కియాలజిస్ట్ మనకి తెలియజేస్తున్నారు. అక్టోబర్ 12వ తేదీ 539వ సంవత్సరం క్రీస్తు పూర్వం ఆ రాత్రి ఈ మాది పార్శిక సైన్యము ఆ రాత్రి వేళ బబులోను పట్టణంలోనికి ప్రవేశించారు. బబులోను పట్టణంలోనికి ప్రవేశించి ఇక బబులోను యొక్క సైనికులను, అక్కడున్న సైనికులను వారు చంపి గేట్స్ ఓపెన్ చేస్తే కోరేషు మహారాజు బబులోను పట్టణంలోనికి ప్రవేశించాడు. అంతటితో బబులోను పతనమైపోయింది. చరిత్రకారులు తెలియజేస్తున్నారు, కోరేషు ఆ రాత్రి బబులోను పట్టణంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆ రాత్రి బబులోనీయులు ఆయనలను ఆహ్వానించారు. ఈయనేమో మాది పర్షియా దేశానికి చెందిన ఈ రాజు కోరేషు చక్రవర్తి. ఈయన బబులోను పట్టణంలోనికి ప్రవేశిస్తుంటే బబులోనీయులు ఆయన్ని వెల్కమ్ చేయటం ఏంటి? ఒక శత్రురాజు వస్తుంటే అక్కడున్న ఆ ప్రజలు ఆయన్ని వెల్కమ్ చేయటం ఏంటి? మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఆ రాత్రి బబులోను పట్టణంలో ఆ ప్యాలెస్లో ఏం జరుగుతుందో దేవుని వాక్యము మనకు వివరిస్తుంది. ఆ రాత్రి అది అక్టోబర్ 12, 539వ సంవత్సరము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనము. ఒకసారి 1వ వచనం చదువుతారా? రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షరసం త్రాగుచుండెను. సో 1000 మందికి బెల్షాజర్ రాజు ఒక విందు చేశాడు. వారు ద్రాక్షరసం త్రాగుతున్నారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందండి? విందు, ఈ త్రాగుడు ఇవన్నీ కూడా నైట్ టైం. సో బబులోను పట్టణంలో ఆ రాజుగారితో పాటు, బెల్షాజర్తో పాటు ఆ మంత్రులు, ఆ ప్రధానులు 1000 మంది లీడర్స్ త్రాగుడులో ఉన్నారు.
ఆ టైంలో పట్నం బయట ఏం జరుగుతుంది? కోరేషు చక్రవర్తి ఈ పెద్ద సైన్యాన్ని తీసుకుని పట్నము బయట ఉన్నాడు. గమనిస్తున్నారా? ఆ రాత్రి బబులోన్లో విందు జరుగుతుంది. అంటే ఫీస్టింగ్ వెన్ ద ఎనిమీ ఈజ్ అవుట్ సైడ్. శత్రు సైన్యము మన గోడల బయట ఉన్నప్పుడు మనం ఎలాగ విందు చేసుకోగలం? అందుకే బబులోను ఆ రాత్రి పతనం అయిపోయింది. ఈ కోరేషు రాజు ఆ పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు బబులోనీయులు ఆయనను వెల్కమ్ చేశారు, ఆహ్వానించారు. కొంతమంది చరిత్రకారులు అంటున్నారు, బబులోనీయులు కొంతమంది ఆయన పాదాలని ముద్దు పెట్టుకున్నారంట కోరేషు రాజు. ఎందుకంటే ఇదిగో మా బబులోను రాజు అయిన బెల్షాజర్ యొక్క పరిపాలనలో, దుష్ట పరిపాలనలో మేము ఉండటం కంటే శత్రురాజైన కోరేషు పరిపాలనలో ఉండటమే మాకు శ్రేష్టమా, మేలు అని వెల్కమ్ చేశారు. ఇప్పుడు దానియేలు గ్రంథము 5వ అధ్యాయానికి మనం మరొకసారి వెళ్దాం. 5వ అధ్యాయము 30వ వచనము చదవవలసిందిగా నేను కోరుచున్నానండి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షసరు హతుడాయను. ఆ రాత్రి వేళ కల్దీయుల రాజు అంటే బబులోను రాజు అయిన ఈ బెల్షాసరు. ఆ బెల్షాసరు యవనుడు. అందుకే డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు, త్రాగుడులో దిగిపోయాడు. యథా రాజా తదా ప్రజ మనకు తెలుసు. ఈ బెల్షాసరు త్రాగుడులో ఉంటే, నాయకులు కూడా త్రాగుడులో ఉంటే సైనికులు ఏం చేస్తారు? వాళ్ళు మాత్రం విడిచిపెడతారా దొరికిన ఛాన్స్ అని? వాళ్ళు త్రాగుడులో ఉన్నారు. అందుకే శత్రువులు ఆ సైనికులను కూడా చంపగలిగారు. గేట్స్ ఓపెన్ చేయగలిగారు, బబులోని యొక్క ద్వారములు తెరవగలిగారు. నిజంగా ఆ త్రాగుడు మైకంలో ఉన్నప్పుడు బయట శత్రువులు ఉన్నారని తెలుసు కూడా బెల్షాజరు ఆ త్రాగుడులో ఎందుకున్నాడు? ఎందుకంటే బెల్షాజరు అనుకున్నాడు, మన బబులోను పట్టణానికి ఎత్తైన గోడలు, స్ట్రాంగ్ వాల్స్ ఉన్నాయి. తర్వాత ఈ బబులోను పట్టణానికి పెద్ద గేట్స్ ఉన్నాయి, ఐరన్ గేట్స్. దానిని చరిత్రకారులు ఇస్తార్ గేట్ అని పిలుస్తున్నారు. శత్రువులు ఎప్పటికీ మనల్ని ఓడించలేరు. సో గేట్లు వేసేస్తాం, పెద్ద స్ట్రాంగ్ వాల్స్ ఉన్నాయి కాబట్టి మనం సెక్యూర్గా ఉండొచ్చు. ఆ టైంలో ఏం చేసేవారంటే శత్రురాజులు వచ్చి బయట ముట్టడి వేసేవారు. ముట్టడి వేసినప్పుడు గేట్లు వేసేస్తారు. అప్పుడు ఏమైపోతుంది? ఇక లోపల నుండి ఎవరు బయటికి వెళ్ళలేరు, బయట నుండి లోపలికి రాలేరు. సాధారణంగా ఆ కోటల్లో ఏం జరుగుతుందంటే ఆహారము తగ్గిపోతుంది. ఎందుకంటే కొన్ని రోజులు శత్రువులు బయట ఉంటే ఏది ఫుడ్ లోపలికి రాకపోతే ఇక ఆహారం కొదువైపోతుంది, కరువు వచ్చేస్తుంది. కానీ అలాంటి భయం కూడా బెల్షాజర్కి లేదు. ఎందుకో తెలుసండి? ఈ బబులోను పట్టణాన్ని నిర్మించింది నెబుకద్నెజర్ రాజు. ఈ నెబుకద్నెజర్ రాజు పెద్ద ఎత్తైన ప్రాకారములు మాత్రమే కాదు, బలమైన గేట్స్ మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడంటే బబులోను పట్టణంలో ఇలాగ శత్రువులు ముట్టడి వేస్తే మనం నిశ్చింతగా ఉండటానికి 20 సంవత్సరాలకి అవసరమైన ఆహారాన్ని పట్టణంలో స్టోర్ చేసి పెట్టాడు లోపల. తర్వాత యూఫ్రటిస్ నదిని ఆ పట్టణంలో ప్రవహించినట్లు ఆయన తవ్వించాడు. ఎందుకంటే ఇంక వాటర్ ప్రాబ్లం ఉండదు, ఫుడ్ ప్రాబ్లం ఉండదు, ఎత్తైన గోడలు, టైట్ సెక్యూరిటీ. బబులోను పట్టణము నెవర్ టు బి డిఫీటెడ్. మనము ఈ 1900 సంవత్సరం ఆ ప్రారంభంలో టైటానిక్ గురించి కూడా విన్నాం మనం. టైటానిక్ ఓడ కూడా, అంటే టైటానిక్ అంటే జైగాంటిక్. ఆ టైంలో తయారు చేసే ఓడల కంటే పెద్ద ఓడగా టైటానిక్ని తయారు చేశారు. జైగాంటిక్గా, చాలా పెద్దగా తయారు చేసి టెక్నాలజీతో తయారు చేశారు. ఆ టైంలో ఉన్న టెక్నాలజీ. అప్పుడు ఏమన్నారండి? షిప్ దట్ విల్ నెవర్ సింక్. ఆ కెప్టెన్ కూడా చాలా గర్వంగా, ఎందుకంటే
వారు సెలెక్ట్ చేసుకున్నారు. ఎలాంటి క్యాప్టెన్ సెలెక్ట్ చేసుకున్నారు? ఎప్పుడు ఓడల్లో నడిపించడంలో అనుభవం కలిగిన, ఎప్పుడు కూడా యాక్సిడెంట్ లేని ట్రాక్ రికార్డ్ కలిగిన ఒక క్యాప్టెన్ని వారు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ క్యాప్టెన్ ఏమన్నాడు? ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ ది షిప్. దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడని గర్వించాడు. బెల్షాసర్ కూడా అలాంటి ఆలోచనే. మనకెందుకు వరి ఏంటి? అందుకు శత్రువులు బయట ఉంటే పార్టీ చేస్తున్నాడు. అందుకే అర్ధరాత్రి వేళ కోరెషు ప్రయాణం లోపలికి ప్రవేశించాడు. ఆ రాత్రి వేళే మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనం చూసాం. బెల్షాసర్ని చంపేశారు. 31వ వచనం చదువుతారండి. ఆ రాత్రే ఏం జరిగింది? మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడే సింహాసనమును ప్రైజ్ గాడ్. ఆ రాత్రి వేళే బబులోను రాజ్యము పతనమైపోయింది. ఇప్పుడు మాది పార్శిక రాజైన దర్యావేషు ఇప్పుడు సింహాసనం ఎక్కాడు. బబులోను ఒక అర్ధరాత్రి వేళ కూలిపోయింది. ఎ న్యూ కింగ్డమ్, మీడో పర్షియన్ ఎంపైర్ స్టార్టెడ్. కోరెషు దర్యావేషుకు ఆ అవకాశం ఇచ్చాడు. పనంతా చేసింది, ప్రయాసపడిందంతా కోరెషు దర్యావేషుకు ఎందుకు ఇచ్చాడని కొంతమంది ప్రశ్న అడగొచ్చు. అక్కడ దానియేలు ఒక డీటెయిల్ మనకి ఇన్సర్ట్ చేస్తున్నాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనంలో ఈ డీటెయిల్ మనకు కనపడుతుంది. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడే. అవునండి, ఆ డీటెయిల్ 62 సంవత్సరముల వాడు అంటే 62 years. కోరెషు ఆయన 30ల్లో ఉన్నాడు, 30 years old. దర్యావేషేమో 62 సంవత్సరాలు. కోరెషు ఒక మంచి రాజు. నేను ప్రయాసపడ్డాను కాబట్టి, నేను బబులోను ఓడించాను కాబట్టి నేను సింహాసనం మీద కూర్చోవాలని కోరెషు అనుకోలేదా? హీ రెస్పెక్టెడ్ ఏజ్. అవును, పెద్దలను మనం గౌరవించాలి, తలనిరిసిన వారిని మనం గౌరవించాలి. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ప్రియులరా, ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్. ఆ రాత్రి కోరెషు దర్యావేషుకు సింహాసనం ఇచ్చాడు. అప్పుడు ఎలా ఉంటుందండి రిలేషన్షిప్? దర్యావేషుకు కోరెషుకు మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఎంత ఫ్రెండ్లీగా, ఎంత సంతోషంగా ఉంటుంది. అదే గనక కోరెషు స్వార్థంతో సింహాసనం మీద కూర్చుంటే ఆ రిలేషన్షిప్ ఉండదు. మనం కూడా దేవుని గౌరవిస్తూ మన పెద్దల్ని గౌరవించాలి. అవును, మన దేశ నాయకులను మనం గౌరవించాలి. అవును, ఈ దర్యావేషు 2 సంవత్సరాలే పరిపాలన చేశాడు. తర్వాత సింహాసనం ఎవరి చేతిలో పడింది? కోరెషు చేతిలోకి వచ్చింది. అవును ప్రియులరా, బైబిల్లో మరొక సంఘటన మనం చూడబోతున్నాం. ఈసారి నిర్గమకాండము 12వ అధ్యాయము 31వ వచనానికి మనం వెళ్దాం. నిర్గమకాండము 12:31లో ఆ సందర్భము ఒకసారి చూద్దాం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. వావ్, మిడ్ నైట్. మన భారతదేశానికి అర్ధరాత్రి వేళ ఫ్రీడమ్ వచ్చినట్లు నెహ్రూ గారు అన్నారు, వైల్ ద వరల్డ్ స్లీప్స్. ప్రపంచం అంతా నిద్రిస్తున్న సమయంలో ఇండియా విల్ అవేక్ టు ఇట్స్ ఫ్రీడమ్. అలాగా ప్రపంచం అంతా నిద్రిస్తున్న ఆ టైంలో ఇస్రాయేల్ ప్రజలు మార్చ్డ్ అవుట్ ఇన్ ఫ్రీడమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశం నుండి దేవుని ప్రజలు ఫ్రీడమ్తో బయటకు వచ్చారు. మనకు జ్ఞాపకం ఉన్నట్లయితే ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలు 430 సంవత్సరాలు ఉన్నారు. ఈ 430 సంవత్సరాలు వారు బానిసలుగా లేరు. కొన్ని సంవత్సరాలే, కొంతవరకు కొంత భాగము వారు బానిసలుగా ఉన్నారు. అక్కడ ఆ పరిస్థితి వారు భరించలేక దేవునికి మొరపెట్టారు. దేవుడు అన్నారు మోషేతో,
వారి కన్నీరు నేను చూశాను. వారి యొక్క పరిస్థితిని నేను గమనించాను. మోషే, నువ్వు వెళ్ళి గో బ్రింగ్ మై పీపుల్, నా ప్రజలను నువ్వు బయటకు తీసుకుని రా అని దేవుడు వారిని స్వేచ్ఛలోనికి నడిపించడానికి మోషేను వాడుకున్నారు. మోషే అహరోనులు వచ్చారు, ఫరోను అడిగారు, కానీ ఫరో ఒప్పుకోలేదు. ఆ సందర్భంలో దేవుడు ఐగుప్తీయుల మీదకి 10 తెగుళ్ళు పంపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ 10 తెగుళ్ళు బైబిల్ కోణం నుండి మనం చూస్తే, ఆ 10 తెగుళ్ళు ఈ రోజున మన ఫేస్బుక్ లాంగ్వేజ్లో చూస్తే 10 ఫ్రెండ్ రిక్వెస్ట్స్ ఫర్ ఫారో మనం చెప్పచ్చు. అవును, ఆ 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఫరోను రక్షణలోనికి నడిపించడానికి దేవుని యొక్క ప్రయాసం. ఫరో రక్షింపబడటానికి అంగీకరించలేదు, కానీ ఎంతోమంది ఐగుప్తీయులు ఈ పరిస్థితిని గమనించి వారు జీవము గల దేవుణ్ణి అంగీకరించారు. ఆ 10 తెగుళ్ళలో 10వ తెగులు మనకు తెలుసు. 10వ తెగులు ఏంటండి? డెత్ ఆఫ్ ద ఫస్ట్ బార్న్. కుటుంబంలో తొలిచూలు పుట్టిన ఆ పిల్లల యొక్క మరణము. అది తప్పించుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు, మీరు ఒక గొర్రె పిల్లను వధించాలి. అక్కడ ఐగుప్తు దేశంలో దేవుడు ఆయన ప్రజలకిచ్చిన మొట్టమొదటి పండుగ ఐగుప్తు దేశంలో ప్రారంభమైంది. ఆ పండుగ పేరు పస్కా పండుగ, ఇంగ్లీష్లో పాస్ ఓవర్. పస్కా పండుగ ఏంటి? మోషే చెప్పాడు, మీరు ఒక గొర్రె పిల్లను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఆ గొర్రె పిల్లను వధించాలి. ఆ గొర్రెపిల్ల రక్తం తీసుకుని మీ ద్వారబంధముల మీద ప్రోక్షించాలి. ఎందుకంటే ఈ రాత్రి ఒక దేవదూత ఐగుప్తులో నుండి ప్రవేశించి పోతున్న ఆ సమయంలో ఏ గృహానికైతే రక్త ప్రోక్షణ ఉండదో ఆ గృహంలో తొలిచూలుగా పుట్టిన ఆ బిడ్డ మరణిస్తుంది. అవును ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజలు అది వారికి మొదటి నెల 14వ తేదీన దేవుడు నిర్ణయించారు. మొదటి నెల 14వ తేదీన వారు పస్కా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ రాత్రి ఏం జరిగింది? మోషే ద్వారా దేవుడు ఆయన ప్రజలకు సెలవిచ్చారు, మీరు రాత్రి వేళ మీరు చక్కగా డ్రెస్ అయి ఉండాలి, మీరు చక్కగా దట్టి కట్టుకోవాలి. అంటే యు మస్ట్ బి రెడీ. ఈ పస్కా పండుగను మీరు చాలా జాగ్రత్తగా త్వరగా ఇన్ హేస్ట్ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ రాత్రి వారు పొంగని రొట్టెలు ఆ చేదు కూరలతో వారు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే అర్ధరాత్రి వేళ, ఒకసారి చదువుదామండి, నిర్గమాకాండము 12వ అధ్యాయము 29వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. అవునండి, అర్ధరాత్రి వేళ ఆ దూత ఐగుప్తులోనికి ప్రవేశించి ఇప్పుడు తొలిచూలు పుట్టిన వారిని హతము చేయబోతున్నాడు. అవును ప్రియులరా, అందుకే పస్కా అని పిలుస్తున్నారు. ఆ దూత మీ ఇంటిలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే, మీ గృహములో మరణము రాకుండా ఉండాలంటే మీ ద్వారబంధముల మీద రక్తం ఉండాలి. అవును, ఆ రక్తం వలన ఇశ్రాయేలు ప్రజల యొక్క గృహాల్లోనికి మరణము రాలేదు. ఆ దేవదూత హీ పాస్డ్ ఓవర్. ఆ దేవదూత ఆ గృహములోనికి ప్రవేశించకుండా వెళ్ళిపోయారు. అందుకే దానికి పేరు పాస్ ఓవర్ ఫెస్టివల్. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఐగుప్తు దేశం అంతా ఒక ఘోష, ఒక విధమైన దుఃఖము. అందుకే ఆ రాత్రి ఫరో
మోషే అహరోన్లు పిలిచి అట్ మిడ్ నైట్ యు లీవ్, మీరు వెళ్ళిపోండి. దేవుడు సెలవిచ్చినట్లుగా అర్ధరాత్రి మీకు స్వాతంత్రం వస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఆ రాత్రి వేళ వారు రెడీగా ఉన్నారు, వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ రాత్రి అర్ధరాత్రి వేళ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచి వారు వాగ్దానం చేయబడిన దేశానికి వెళ్ళిపోయారు. 2024 సంవత్సరంలో జీవిస్తున్న మనకు, భారతీయులంగా ప్రతి దేశానికి చెందిన మనకు ఇది ఎలా వర్తిస్తుంది? లోకం యొక్క పరిస్థితి చూస్తే, మనం కూడా ఒక కోణం నుండి చూస్తే మనం కూడా అర్ధరాత్రిలో ఉన్నాము. ఈ లోకం యొక్క పరిస్థితి అర్ధరాత్రి, ఇన్ డార్క్నెస్. ఈ లోకం యొక్క దుష్ట పరిస్థితి, జరుగుతున్న కార్యాలు చూస్తుంటే, ప్రత్యేకంగా ఈ నెల, పోయిన వారం జరిగిన సంఘటనలు మన దేశంలో, ఆ యవనస్తురాలైన ఆ డాక్టర్ గారికి జరిగిన ఆ సంఘటన మన దేశంలో స్త్రీలకు జరుగుతున్నామా, ఈ పరిస్థితులన్నీ మనం చూస్తుంటే వీ హ్యావ్ రీచ్డ్ మిడ్ నైట్ ఫర్ దిస్ ఎర్త్. అందుకే ప్రియులరా, మన స్వేచ్ఛ త్వరలో ఉన్నది. ఎలాగైతే కోరేషు రాజు వచ్చి ఆ దుష్టుడైన బెల్షాజర్ను హతం చేసినట్లు, భారతదేశానికి అర్ధరాత్రి వేళ స్వతంత్రం వచ్చినట్లు, ఈ భూనివాసులందరికీ మనల్ని ఈ లోకము నుండి, ఈ పాపలోకము నుండి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చే సమయము ఆసన్నమైనది. వీఆర్ లివింగ్ ఇన్ ద మిడ్ నైట్. స్వేచ్ఛ వచ్చే సమయంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ సమయంలో నీవు నేను ఉన్నాం. దిస్ ఈస్ ద టైమ్ టు ప్రిపేర్. దేవుని వాక్యాన్ని ప్రతిదినము ధ్యానిస్తూ, దేవుని యొక్క 10 ఆజ్ఞలు గైకొనొచ్చు, దేవునితో ఒక చక్కటి బలమైన సంబంధం కలిగి నీవు నేను జీవించాలని దేవుడు నిన్ను నన్ను కోరుచూ ఉన్నారు. ఈ స్వేచ్ఛను ఆనందిస్తున్న ఈ సమయంలో అసలైన స్వేచ్ఛ, ట్రూ ఫ్రీడమ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మనం అందరము కలిగి ఉందాం గాక. ఆమేన్. ప్రభువా, మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. నాయనా, నిజమైన స్వేచ్ఛను కలిగి పాప విమోచన క్రీస్తు రక్తం ద్వారా మేము పొంది మీ రాజ్యానికి సిద్ధపడినట్లు కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you, friends. Thank you.